ఏయ్ మాటలు కాస్త తిన్నగరాని లేకపోతే 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 ఏం చేస్తావురా? కొడతావా? చంపుతావా? నీ బెదిరింపులకి భయపడ్డానికి నేనేం హారతిని కాను. నీలా భాగీరథితో కుమ్మక్కై హారతి గొంతు కోసేవాడిని అనుకున్నావా బెదిరిపోవడానికి? నువ్వురా హారతి. ఏమిట్రా ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? నిశ్చితార్థ పెళ్లి కూతురు చేయి పట్టుకుని అలా లాక్కొస్తున్నావేమిట్రా? ఏమైంది నీకో? ఈ నిశ్చితార్థం హారతికి ఇష్టం లేదు గ్రాని. తనకు ఇష్టం లేదని నీతో చెప్పిందా? ఇష్టం అని నీతో చెప్పిందా? పీటల మీద కూర్చుంది అంటే అర్థమేంటి? ఆ మాత్రం అర్థం చేసుకునే జ్ఞానం లేదా? తనకిష్టం కాదు కదా, అందుకే ఆవిడకిష్టం లేదని భ్రమపడ్డాడేమో. నువ్వు మాట్లాడకే. ఏంటి మాట్లాడుకో? కట్టుకున్న పెళ్ళా ముందే పరాయి అమ్మాయి నిశ్చితార్థం చెడగొడుతూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానా? నీ అసలు బుద్ధి కుళ్ళు మొత్తనం ఈ చేష్టలతో పూర్తిగా అర్థమైపోయింది. మరి ఇంత నీచంగా ప్రవర్తిస్తావనుకోలేదు. స్వర్ణ, పూర్తిగా విషయం తెలియకుండా మాట్లాడకు. ఏంటి ఇంకా పూర్తిగా తెలిసేది? నీ బుద్ధి పూర్తిగా బయటపడింది. ఇంకా తెలియడానికి ఏముంది? అతనితో పీటల మీద కూర్చుంటాను కానీ నీతోనే చాటుమాటు బాగోతాం నడుపుతానందా? లేక నువ్వు నడపమంటే తను కుదరదందా? ఎక్కడ తేడా వచ్చి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చెప్పరా? అది అడిగిందిగా, చెప్పు. కట్టుకున్న పెళ్ళాం ఎలా అడగాలో అలా కరెక్ట్ గా అడిగింది. ఇప్పుడు చెప్పు. నాకు అలాంటి తప్పుడు బుద్ధి ఏం లేదు. ఆహా, లేందే అలా చేయి పట్టుకొని లాగుతున్నావా? తను నన్ను ఒకప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి తీసుకొచ్చింది, అందుకు కృతజ్ఞతగా. ఇలా 10 మందిలోనా? ఆవిడ కట్టుకోబోయేవాడి ముందే చేయి పట్టుకుని లాగుతున్నావంటే కృతజ్ఞత చూపే పద్ధతి ఇదేనా? తప్పుడు కోరికకు కొత్త అర్థం చెప్పకు. పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాల్తాయి. దాని పళ్ళు కాదురా రాలాల్సింది, నీ పళ్ళు రాల్తాయి. వాళ్ళ ఇష్టాల గురించి నీకేం తెలుసురా? చెప్పు. పెద్దావిడ అడుగుతోందిగా, సమాధానం చెప్పు. నువ్వంటే ఇష్టమని నీతో చెప్పిందా? అది చెప్పు ముందు. సాకేత్, ఎన్నిసార్లు చెప్పాలి? మొన్న గుళ్ళను చేపట్టుకుంటే రక్షించమని నన్ను అడిగింది. నీ మీద అసహ్యం, నా మీద అభిమానం ఉండబట్టే కదా. నాకిష్టమని నీతో చెప్పిందా అని నన్ను అడుగుతున్నావు. నేనంటే ఇష్టం లేదని నీతో చెప్పిందా? ఇలా 10 మంది ముందు రచ్చ చేసి పీటల మీద నుంచి లాక్కెళ్ళు అని నిన్నడిగిందా? ఎస్, అడిగింది.